హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూసుకుందాము, అలాగే రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడి తెలుసుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనము డైలీ చార్ట్లో చూసుకుంటే కనుక ఒక కన్సాలిడేషన్ అనేది మనకు కొన్ని రోజులుగా కనిపిస్తూ ఉన్నది. మనం అనుకుంటూనే ఉన్నాము, ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో క్లారిటీ అనేది లేదు, కన్ఫ్యూజన్ స్టేజ్లో ప్రస్తుతానికి మార్కెట్ ఇక్కడ ఉంది. ఎందుకు అంటే ఈ జోన్ ఏదైతే కన్సాలిడేషన్ జరుగుతుందో ఓన్లీ ఆ జోన్లోనే మార్కెట్ ఉండడం జరుగుతుంది. రోజు అక్కడనే కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, అక్కడనే మళ్ళీ ఆ జోన్లోనే క్లోజ్ అవడం జరుగుతుంది. ఎప్పటిదాకా అయితే ఈ జోన్లో మార్కెట్ ఉంటుందో అప్పటిదాకా మనకు ఒక క్లియర్ డైరెక్షన్ అనేది ఈ మార్కెట్లో కనిపించడం కష్టమే. సో అప్పటి వరకు మనం ఏమి చేయాలి అంటే చిన్న చిన్న క్వాంటిటీస్తో ట్రేడ్ చేయాలి, చిన్న చిన్న క్వాంటిటీస్తో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. సడన్గా ఎక్కువగా మార్కెట్ ఏదైనా రోజు మనకు పడింది అంటే ఇవాళ ఎలా అయితే -200 పాయింట్స్ ప్లస్ మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది, ఇలాంటి సిచ్యువేషన్స్లో తక్కువ క్వాంటిటీస్ ఉంటే మనం ఫ్యూచర్లో మన దగ్గర ఫండ్స్ మిగిలి ఉంటే ఇప్పుడు మళ్ళీ క్వాంటిటీస్ని మనం కొనుక్కోవచ్చు. అందుకని చెప్పి ఈ జోన్ని ఎప్పటిదాకా అయితే అప్ సైడ్ లేదా డౌన్ సైడ్ బ్రేక్ చేయదో అప్పటి వరకు మార్కెట్లో ఒక కరెక్ట్ మొమెంటం అనేది రాదు, క్లారిటీ అనేది రాదు. అందుకని చెప్పి కన్ఫ్యూజన్లో మనం డబ్బులు అనేది మార్కెట్లో ఎప్పుడు పెట్టకూడదు. సో ప్రస్తుతానికి అయితే ఈ కన్సల్టేషన్ ఫేజ్ అనేది మనం చూస్తున్నాము. ఇవాళ మళ్ళీ ఎలా మార్కెట్ ఉండింది అనేది 5 మినిట్స్ చార్ట్లో ఒకసారి చూసుకుందాము. 5 మినిట్స్ చార్ట్లో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సైడ్ వేస్గా ఉండి సెకండ్ హాఫ్లో కొద్దిగా కిందికి వచ్చి క్లోజ్ అవడం జరిగింది. పెద్దగా అయితే ఏమి మొమెంటం అయితే రాలేదు, కానీ సెంటిమెంట్ మాత్రం కొద్దిగా నెగిటివ్ ఉండిందని ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇలా జరిగిన తర్వాత మళ్ళీ రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఇలానే ఇదే లెవెల్ దగ్గర ఇదే ప్రైస్ దగ్గర ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే, ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఇలా కన్సల్టేషన్ జరిగి ఒకవేళ ఎలా అయితే ఇక్కడ మనకు బ్రేక్ డౌన్ వచ్చిందో రేపు కూడా అలానే బ్రేక్ డౌన్ వస్తే తప్పకుండా ఒక చిన్న మూవ్ కోసం మనము ఒక చిన్న ట్రేడ్ అనేది అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అదే ఒకవేళ అక్కడి నుంచి మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి ఒకవేళ మనకు పైన ఒకవేళ బ్రేక్అవుట్ కనుక చూపిస్తే కొద్దిగా కన్సర్వేటివ్ సైడ్ కూడా తక్కువ క్వాంటిటీస్తో ఒక ట్రేడ్ మనం అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెగిటివ్ సెంటిమెంట్ అనేది ప్రస్తుతం నెగిటివ్ ఉంది కాబట్టి అప్ సైడ్ ఒకవేళ ప్లాన్ చేస్తుంటే క్వాంటిటీని ఇంకా తగ్గించుకోండి. అంతేకాకుండా ఒకవేళ గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయింది అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో కంటిన్యూస్ బయింగ్ వస్తుందో లేదో అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ వల్ల మళ్ళీ కిందికి వస్తుందంటే అప్పుడు మళ్ళీ ఒక డౌన్ సైడ్కి మనం ఒక చిన్న ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కానీ గ్యాప్ డౌన్ మార్కెట్ ఓపెన్ అయింది అంటే అక్కడ నుంచి ఇంకా ఫాల్ రావడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. కన్సాలిడేషన్ ఫేజ్లో ప్రస్తుతానికి ఉంది కాబట్టి అక్కడ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ జోన్ ఇందాక మనం ఏదైతే చూసామో ఆ జోన్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేస్తుందో అప్పుడు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే ఫాల్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ జోన్ ఇంకా బ్రేక్ చేయలేదు కాబట్టి కన్సాలిడేషన్ మూవ్స్ కానివ్వండి లేదంటే చిన్న చిన్న మొమెంటమ్స్ కానివ్వండి వస్తాయి. పెద్ద మూవ్స్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ మాత్రం చేయకూడదు. సో ఈ 3 సినారియోస్లో ఇలా మనం మన ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు మీ ప్రైస్ యాక్షన్ని బట్టి మీ స్ట్రాటజీస్ని బట్టి రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతూ అప్పుడే మార్కెట్లో ట్రేడ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ప్లేస్ చేయండి, మీరు సేఫ్గా ఉంటారు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిట్ టీవీ మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.